హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేరళలో షిమ్జితా ముస్తాఫా అనే ఒక మహిళ చేసిన పనికి ఏకంగా ఒక 41 ఏళ్ల దీపక్ అనే వ్యక్తి ప్రాణాలనే బలిగొంది. ఆమె జస్ట్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో తన వ్యూస్ కోసం ఈ ఒక రీల్ని తీసింది. ఈ రీల్లో ఒక వ్యక్తిని దారుణంగా కించపరిచే విధంగా ప్రవర్తన చేసింది. తద్వారా రీల్ కాస్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో అవమాన భారం తట్టుకోలేక దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఆమె చేసిన అలిగేషన్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు అనే విధంగా సూసైడ్ నోట్ రాసి మరీ ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ షిమ్జితా ముస్తాఫా అనే మహిళ IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన మహిళ అని అక్కడ బ్యానర్ల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ షిమ్జితా ముస్తాఫా అనే మహిళ ఏం చేసింది, ఆమె తీసిన రీల్లో ఏమేమి ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం ఒక వ్యక్తి ప్రాణాలనే బలి కొంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన ప్రక్రియ అనే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి కేసులు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేరళ గవర్నమెంట్ దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనే దాన్ని సైతం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఈ షిమ్జితా ముస్తాఫా అనే ఒక మహిళ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన ఆమె లోకల్గా ఒక బస్సులో ప్రయాణం చేస్తుంది. బస్సు అన్నాక మనందరికీ తెలుసు, బస్సులో చాలామంది కిక్కిరిసిపోయి ఉంటారు. అందులో మగవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు. చాలా వరకు వీళ్ళంతా కూడా సపరేట్గానే ఉంటారు. కానీ ఈ షిమ్జితా ముస్తాఫా అనే ఒక మహిళ తన ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ దీపక్ అనే వ్యక్తిని చూపిస్తూ ఆమె కొన్ని ఆరోపణలు చేసింది. అదేమిటంటే, ఈ వ్యక్తి నన్ను లైంగికంగా బస్సులో వేధించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, నన్ను ఎక్కడ పడితే అక్కడ తడుముతూ ఉన్నాడు, ఇది ఎంతవరకు సమంజసం, మీరే ఇలాంటి వాళ్ళను ప్రశ్నించాలి, ఇలాంటి వాళ్ళను సభ్య సమాజంలో తిరగకుండా చేయాలి, అప్పుడు మాత్రమే మన సమాజం బాగుపడుతుంది, మహిళలు చాలా గౌరవంగా సమాజంలో బతకగలరు అనే విధంగా ఆమె ఆ వీడియోలో చెబుతూ వచ్చింది. నిజానికి వీడియోను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ మహిళకు ఆ వ్యక్తికి మధ్య చాలా దూరం, అంటే కొద్ది గ్యాప్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా ఆమె స్టార్టింగ్ సెల్ఫీ వీడియో తీసేటప్పుడు ఆ వ్యక్తి ఒకవైపు అంటే కొద్ది దూరంలోనే ఉన్నాడు. ఆ తర్వాత మధ్యలోకి వచ్చేసరికి ఆ వ్యక్తి చాలా పక్కకు ఉన్నట్టు, అంటే ఆమె వ్యక్తికి చాలా దగ్గరగా జరిగినట్లు మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఆమె ఈ వీడియోని ఎక్కడో ట్యాంపరింగ్ చేసిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్లలో వ్యూస్ కోసం చాలా చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. ఒక మహిళ అయితే తన 2 కొడుకులు కాళ్ళు పట్టుకుని బావిలో ఇలా పెడుతుంది. కొంతమంది అయితే తమ కుమారులను ఫ్రిడ్జ్లో పెట్టి డోర్ వేయడం, ఇలాంటివి చాలా వరకు చేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది చిల్లరగాళ్ళు అయితే ఏకంగా ఈ రైల్వే ట్రాక్ల పైన సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, రోడ్డుపై లారీలు వెళ్తే వాటిని ఈ విధంగా నేను గుద్దుతున్నాను అనే విధంగా కొన్ని వీడియోలు తీయడం, ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ఎక్కువగా అయ్యాయి. సో ఇవన్నీ కూడా వ్యూస్ కోసం వీళ్ళు చేస్తూ ఉన్నారు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మహిళ కూడా చేసిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికైతే ఈమె ఈ రీల్ తీసి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేయడంతో వీటికి ఏకంగా 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తద్వారా ఆ వ్యక్తిపై లోకల్గా పీపుల్ ఉంటారు కదా, వీళ్ళంతా కూడా అతన్ని తిట్టిపోయడం స్టార్ట్ చేశారు. మన దేశంలో మహిళలకు మనం ఇచ్చే గౌరవం అలాంటిది. అందులో నిజాలు ఏంటి అనేది మనం చాలా త్వరగా తెలుసుకోకుండా మొదటగా మహిళకి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేందుకు మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దీన్ని ఆసరాగా చేసుకునే ఇలాంటి వాళ్ళు ఏమైనా వీడియోను ట్యాంపరింగ్ చేశారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. మొత్తానికైతే ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఈ దీపక్ అనే వ్యక్తిని అతను ఇంటి దగ్గర అండ్ తాను పని చేసుకునే స్థలం దగ్గర చాలామంది అతన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళను బతకనీయకూడదు అనే విధంగా చాలామంది అవమానాలకు గురి చేశారు. దీంతో ఈ 41 ఏళ్ల దీపక్ అనే వ్యక్తి ఇంటికి వచ్చి గత 2 రోజులుగా, అంటే ఆమె వీడియో తీసిన 2 రోజుల వరకు అతని మానసిక పరిస్థితి అసలు బాగోలేదు అని తన కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతను ఇక చేసేదేమీ లేక సూసైడ్ నోట్ రాసుకున్నాడు. నాది తప్పేమీ లేదు, అసలు నేను ఆ మహిళను వేధించే ప్రయత్నమే చేయలేదు అనే విధంగా తను
తన సూసైడ్ నోట్లో పూర్తిగా వివరణ చేసుకుంటూ వచ్చి దాన్ని పక్కన పెట్టేసి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇది కాస్త ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటి మహిళ దీనిపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం దీన్ని చాలా బాగా టేకప్ చేసి ఆమెకు సంబంధించిన వీడియో అండ్ ఆమెను లైంగికంగా వేధించడం కరెక్టేనా కాదా అనే విషయంపై పూర్తిగా విచారణ జరిపించి ఇందులో నిజాలు ఏమిటి అన్నది బయటికి తీయాలి అని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ వ్యక్తి మహిళను గనుక లైంగికంగా వేధించి ఉంటే బస్సులో ఇతరులు అయినా కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. కానీ ఈమె ఆ వీడియో తీస్తున్నంతసేపు బస్సులో ఎవరు కూడా ఏమీ అనలేదు. జనరల్గా ఈ విధంగా లైంగికంగా వేధిస్తూ ఉన్నప్పుడు చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, వీలైతే అతన్ని అక్కడే కొట్టగలరు సైతం. కానీ ఆ బస్సులో ఎవరు కూడా కనీసం రియాక్ట్ సైతం కాలేదు అంటే మనం అక్కడికే ప్రాథమికంగా ఒక అంచనాకి రావచ్చు. అలాంటిది ఈ మహిళ ఎక్కువగా వ్యూస్ కోసం ఈ విధంగా చేసిందా అనే అనుమానాలు రోజు రోజుకి బలపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని మనం చాలా ఈజీగా వదిలేస్తే గనక ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటివి మరింత మంది ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మన దేశంలో చట్టాలను మిస్యూజ్ చేసే అవకాశం మరింత ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే ఈ దేశంలో అలిమోనీ కేసెస్లతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో సైతం సుప్రీంకోర్టు గతంలో ఈ దుర్వినియోగాన్ని చాలాసార్లు ఆక్షేపణ వ్యక్తం చేసింది. కాబట్టి అలాంటి కేసుల భవిష్యత్తులో మరింత ఎక్కువయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం ఇలాంటి వీడియోలపై తేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహిళపై సమగ్ర విచారణ జరిపి ఆ మహిళది కనుక తప్పు ఉంటే దాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత కేరళ ప్రభుత్వం ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.